లాస్ట్ క్లాస్లో ఇప్పుడు ఎన్బిఎఫ్సిల గురించి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ గురించి ఎలా తెలుసుకోవాలి. రైట్ మనం ముందే అనుకున్నాం ఎన్బిఎఫ్సిలు భారతీయ బ్యాంక్ వ్యవస్థ, రకరకాల బ్యాంకులు మనం, ఎందుకంటే ఒకటి రకమైన బ్యాంకు జస్టిస్ చేయలేదు, అందుకోసమే ఇలా రకరకాల బ్యాంకులను ఎంటర్టైన్ చేస్తున్నాం. ఇలా నేషనలైజ్డ్ బయట పెడదామా? సో రైట్, కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్ చూసినాం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూసినాం, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ చూసినాం, తర్వాత ఫారెన్ బ్యాంక్ చూసినాం, ఆర్ఆర్బీస్ చూసినాం, కోఆపరేటివ్ బ్యాంక్స్ చూసినాం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ చూసినాం, పేమెంట్ బ్యాంక్స్ చూసినాం. రైట్, సో ఎన్బిఎఫ్సిలు మీకు మామూలుగా పర్చేస్ అనేది కొంచెం డీటెయిల్గా వస్తుంది. ఇక్కడ లోకల్ ఏరియా బ్యాంక్స్ కూడా చూసినాం, నిధి కూడా చూసినాం. రైట్, సో ఇట్లా మనకు రకరకాల ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో రకరకాలుగా ఎంకరేజ్ చేస్తున్నాం. చిట్ ఫండ్స్ కూడా చూసుకోవడం జరిగింది. These are all various types of banks which are having legalized and under the guidance of the RBI, right? So that's why every system is having its own acts, no cheating, right? Okay, ఇక్కడ ఒక మంచి ఆలోచన. కాకపోతే ఏంటంటే ఓవరాల్ బ్యాంకింగ్ వ్యవస్థ వీక్ ఉంది అనేది వాస్తవం. ఇలా ఓవరాల్ బ్యాంకింగ్ వ్యవస్థ వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇలా ఇండియన్ కంపెనీస్ వాళ్ళ బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాయి. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, జీడీఆర్స్, ఏడిఆర్స్, మసాలా బాండ్స్, ఇలా ఎఫ్డిఐలు, ఇవాళ నెక్స్ట్ ఎఫ్ఐలు, తర్వాత క్యూఎఫ్ఐలు. ఓకేనా? సో ఇట్లా మనకు బయట నుంచి ఇలా తెచ్చుకోవడం జరుగుతాం. కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థను మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రైట్, లేకపోతే ఇది వీక్ ఉంటుంది ఎకానమీ. అయితే వీటి గురించి మీకు బ్రీఫ్గా గత క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. వాటి నేచర్ ఏంది, ఏం కథ అనేది డిస్కస్ చేసినాం. అయితే ఇప్పుడు ఎన్బిఎఫ్సిల ప్రస్తావన సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది కాబట్టి మనం ఒక తీసుకుందాం. ఓకేనా? రైట్, సో ఎన్బిఎఫ్సిలు అనేవి ఇవి లీగలైజ్డ్, అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే క్వశ్చన్ లేదు. దే ఆల్సో నీడెడ్ టు ఫాలో ద నామ్స్ ఆఫ్ ద కన్సర్న్ యాక్ట్స్ ఎన్బిఎఫ్సి. కాబట్టి ఇది దాదాపు ఒక 10,000 వరకు ఇలా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దాదాపు మొత్తం ఫైనాన్షియల్ కెపాసిటీలో 12.5% ఫైనాన్షియల్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. కాబట్టి ఇవి రైట్స్, వీటికి తెల్లగా డిపాజిట్ అనేది ఉండదు, కానీ కొన్ని సందర్భం డిపాజిట్ ఉండొచ్చు. అందుకే వాటిని ఎన్బిఎఫ్సి డి అంటాం. ఒకవేళ డిపాజిట్ కెపాసిటీ లేకపోతే ఎన్బిఎఫ్సి ఎన్డి అంటాం. ఇట్లా కొంత ఉంది. ఓకేనా? బట్ ఎన్డిఎఫ్సిలో మరి మనకు అనేక రకాలుగా నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్రొవైడ్ వేరియస్ బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ బట్ డు నాట్ హోల్డ్ బ్యాంకింగ్ లైసెన్స్. బ్యాంకింగ్ లైసెన్స్ ఒకటే ఉండదు. లైసెన్స్ ఉన్నదంటే అక్కడ ఏమవుతుందంటే రెండు వస్తాయి.
రెండంటే ఒక డిపాజిట్ సేకరిస్తారు, క్రెడిట్ ఇస్తారు. అదే కాబట్టి అప్పుడు ఇక్కడ పాటించాలి కూడా, సిడిఆర్ అంటారు. సిడిఆర్ పాటించాలి. సిడిఆర్ అంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో. ఇది క్రెడిట్, ఇది డిపాజిట్ రేషియో. వీళ్ళు 100 కోట్లు తీసుకొస్తే కనీసం 60 కోట్లు జనాలకు అప్పులు ఇవ్వాలి. ఇది ఆబ్లిగేషన్, తప్పకుండా చేయాలి. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. కాబట్టి మీరు తెచ్చిన 100 కోట్లలో 60 కోట్లు కనీసం అప్పులు ఇవ్వాలి. దాన్ని ఏ రేషియో అంటారంటే సిడిఆర్ రేషియో. కాబట్టి రుణం డిపాజిట్ నిష్పత్తి అని మనం అంటుంటాం. ఓకేనా? ఇవి ఒకప్పుడు ఒక 12,500 ఉండేది. అది కొంచెం ఇది ఎన్పిఏ వల్ల అవి కొంచెం నెంబర్ తగ్గింది. అయినప్పటికీ మొత్తం ఫైనాన్షియల్ కెపాసిటీలో ఒక 12.5% వరకు కెపాసిటీ ఉంది. కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏంటి అనేది మనం ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, అది ఎన్బిఎఫ్సిఏ. ఎందుకు? వాళ్ళు డిపాజిట్లు సేకరించరు, అప్పులు ఇస్తారు. అట్లా ఇలా ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉంది, అది ఎన్బిఎఫ్సిఏ. ఎందుకంటే ఎన్హెచ్బి కింద పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, జాతీయం చేయబడ్డ బ్యాంకులు. తర్వాత నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు, నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నేషనలైజ్డ్ ఒక 14, ఒక 6, ఒక 20, -1, 19 అని మనం డిస్కస్ చేసినాం. ఓకేనా? అది వేరు. కానీ మరి నేషనల్ బ్యాంక్స్ అంటే ఏంది? అంటే ఎస్సీబీస్ అంటే ఏమొస్తుంది? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఫారెన్ కావచ్చు, ఆర్బీఐ చట్టం లెక్క. ఆ చట్టం 1934 కదా. ఈ నేషనల్ బ్యాంక్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ బ్యాంక్సే, బట్ దేర్ సర్వీసెస్ నాట్ పర్మిటెడ్ టు పర్టికులర్ ఏరియా. దే హ్యావ్ టు కవర్ టోటల్ ఇండియా. నేషనల్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నబార్డ్ అనేది ఒక నేషనల్ బ్యాంక్. ఇవాళ ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సిడిబి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. కాబట్టి ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్ బ్యాంక్ వీళ్ళకి అప్పులు ఇచ్చేది పీక్ ఆర్గనైజేషన్ ఎగ్జిమ్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. వీళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇస్తుంటారు. వీళ్ళ కింద ముద్రా లోన్స్ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తుంటారు, ముద్రా. తర్వాత ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కింద చిన్న చిన్న సంస్థలు నమోదు కావచ్చు. వాళ్ళని ఏమంటారంటే హెచ్ఎఫ్సి అంటారు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. వాళ్ళు రుణాలు ఇవ్వచ్చు, కానీ ఎన్హెచ్బి రూల్స్కు ఇది పాటిస్తుంది, ఇష్టం వచ్చినట్టు ఇష్టం వీళ్ళు. ఓకేనా? కాబట్టి నేషనలైజ్డ్ బ్యాంక్స్ వేరు, నేషనల్ బ్యాంక్స్ వేరు. నేషనలైజ్ అంటే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి వచ్చినాయి. అర్థమైంది? ఈ నేషనల్ బ్యాంక్స్ అనేది ఏంటంటే ఇవాళ ఒక 4 ఉన్నాయి ఇండియాలో. ఆ 4 ఇండియాలో ఉన్న మొత్తం వ్యవసాయ రంగానికి రెస్పాన్సిబుల్ నాబార్డ్. ఇండియాలో ఉన్న మొత్తం ఇళ్ళ నిర్మాణానికి రెస్పాన్సిబుల్ హౌసింగ్. ఇండియాలో ఉన్న చిన్నతర పరిశ్రమలకు రెస్పాన్సిబుల్ సిడిబి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత దిగుమతిదారులు ఎగుమతిదారులకు అప్పులు ఇచ్చేందుకు ప్రయత్నం. ఇవి 4 ఏంటిది అట్లా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనకు ఒక జస్ట్ ఐడియా, ఓవరాల్గా ఐడియా అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క మనం చదివేటప్పుడు బ్రాడ్ లుకింగ్
అనేది ఉండాలి. ఇలా మనకు ప్రైవేట్ బ్యాంక్స్ 21 ఇచ్చినాం, అదేనా. తర్వాత గవర్నమెంట్ బ్యాంక్స్ 12 ఇచ్చినాం, పిఎస్బీలు అంటాం కదా. ఆర్ఆర్బీస్ ఒక 43 ఇచ్చినాం, ఓకేనా. తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ 19 ఇచ్చినాం, నేషనల్ బ్యాంక్స్ ఒక 4 ఇచ్చినాం, ఓకేనండి. తర్వాత ఎన్బిఎఫ్సిలు ఒక 10,000 ఇచ్చినాం, ఓకేనా. ఇట్లా జస్ట్ ఒక ఐడియా అనేది. కాబట్టి భారతదేశం యొక్క బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి రాయమని ఏది టైం టేబుల్ దాంట్లో ఇచ్చాడు. ఆ స్ట్రక్చర్ అంటే ఇలా మనం ప్రజలకు రకరకాల సేవలు, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో చేస్తున్నాం. అందుకే అది ఫస్ట్ది అట్లా కేటాయించినాం, ఓకేనా. రైట్. ఇది హెచ్డిఎఫ్సి అనేది ఒక కంపెనీగా ఉండేది, బ్యాంక్గా ఉండేది. ఇది వచ్చిందో మెర్జ్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ అయిపోయింది, వేరువేరుగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల నెంబర్ 1 ఏంటంటే నాట్ ఐసిఐసి. తర్వాత రూల్స్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్ వాడే బ్యాంకు హెచ్డిఎఫ్సి. వెరీ స్ట్రిక్ట్ రూల్స్. అలా వాళ్ళకి ఎన్పిఏ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర జోకులు నడవవు. ప్రైవేట్లో ఏ బ్యాంకు మీద జోక్ చేయవచ్చు, కానీ అలా జోక్ చేయలే. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్. రాజీ పడే క్వశ్చన్ లేదు. వీళ్ళు షేర్ల ద్వారా, జనాలకు షేర్లు అమ్ముతారు కదా, షేర్ల ద్వారా డబ్బు సేకరించారు. ఈ షేర్ల ద్వారా వచ్చే డబ్బును ఏమందాం మనం? ఇప్పుడు వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి, 10 బ్రాంచీలు అనుకుంటుంది. ఎప్పుడు కానీ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు సొంత క్యాష్ ఉపయోగించరు, సొంత పొరపాటును ఉపయోగించుకోరు. 50 బ్రాంచీలు వేయాలి, నో ప్రాబ్లం, నువ్వేం పైసా పెట్టకు. స్టాక్ మార్కెట్ పో, ఐపీఓ పెట్టు, జనాలు ఉంటారు. ఆ కొన డబ్బుతో 100 బ్రాంచెస్ వేస్తాం. పేరు హెచ్డిఎఫ్సి, లాభాలన్నీ జనాలయ్యి. అదే లాభాలు వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజల షేర్లను వీళ్ళు కొనే ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని ఏమంటారంటే బైబ్యాక్. ఏమంటాం? బైబ్యాక్. నువ్వు ఎంత కొన్నావు బాగా? 100 రూపాయలు, 200 ఇస్తావా అంటాడు. తీసుకోండి సార్ అంటాడు. చిన్నగా వాళ్ళు ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు జీరో మీద, మెల్లగా లాభం వస్తే అన్నీ. ఇది టెక్నిక్. ఒక పైసా లేకుండా కంపెనీ ఓనర్స్ అవుతారు. కానీ ఏముండాలి? గుడ్విల్ ఉండాలి, అదేనా, గుడ్విల్ ఉండాలి. ఇట్లా ఇప్పుడు హెచ్డిఎఫ్సి నెంబర్ 1. ఈ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వీళ్ళు ఎంత లాగినరంటే షేర్ల ద్వారా 1,00,00,000 కోట్ల అమౌంట్ లాగి బ్రాంచెస్ ఓపెన్ చేసి పడేసారు. లాభాలు వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు, మెల్లగా ఆ షేర్లను వీళ్ళే కొనేస్తుంటారు. దాన్నే బైబ్యాక్ అవకాశం, బైబ్యాక్, మళ్ళీ కొంటాం అట్లా, ఓకేనా. సరే. సో మొత్తం మీద ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మనం స్పెషల్గా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఆ బ్యాంక్ వ్యవస్థ బలంగా ఉండాలి. తర్వాత ప్రతి స్ట్రీట్కో బ్యాంక్ వ్యవస్థ స్టార్ట్ చేయాలి. ఎందుకోసం? ఏ వ్యక్తి అయినా బేర్ హ్యాండ్స్తో ఏం చేయలేడు. బట్ ఫైనాన్స్ విషయంలో అట్లా ఉండాలి. కానీ ఇలా 1947 నుంచి మీరు 2 బ్యాంకులకు సమానంగా ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు అద్భుతంగా ఉండేది. ఆ 40 సంవత్సరాలు మెయిన్ ఇక్కడ 47 నుంచి 1991 వరకు ఈ నెహ్రూ అనే క్యాండిడేట్తో పెద్ద న్యూస్ బయట చెప్పొద్దు, అర్థమైందా. ఈయనకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఈ ఇంగ్లీష్ చూసి జనం భయపడేది. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పుడు విపరీతంగా గాంధీ గారు ఈయన ఇంగ్లీష్ బాగా చదివేది. అదైనా ఈయన ఇంగ్లీష్లో ఎంత పండితుడు అంటే జయప్రకాష్ నారాయణ తర్వాత ఈయనే జేపీ అంటే ఉన్నాడు, మహమ్మదుడు. ఆ జేపీ స్పీచ్ ఇస్తుంటే బ్రిటిషునికి అర్థం కాకపోయేది, అంత టఫ్ లాంగ్వేజ్. ఆ తర్వాత నెంబర్ 1 తర్వాత ఈ క్యాండిడేట్ ఈయన ఉన్న అంబేద్కర్, అదైనా. సో ఈయన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒక పుస్తకం ఉంది, ఫేమస్. ఈ పుస్తకము
ఇది లోకల్ కాదు, ఇంటర్నేషనల్ బుక్ ఇది. దీన్ని ఒకసారి షేక్స్పియర్ చదివాడట. అప్పటి వరకు షేక్స్పియర్ ఏమనుకున్నా అంటే ఈ వరల్డ్ మొత్తంలో నేనే కింగ్ అనుకున్నాడు ల్యాబ్లో కూర్చొని. ఈ బుక్ చదివిన తర్వాత ఫోన్ చేసి నేను చిన్న పిల్లగాని నీ కింద అన్నాడు. దట్ ఈజ్ నెహ్రూ. అదే అంత. అయితే ఈయన చేసిన పొరపాటు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో ఎవరికి చేసే పని మనకి ఇవ్వాలి. ఈయన చేసిండు ఇంగ్లీష్ రావడం వల్ల అన్నీ నాకే తెలుసు అన్నాడు. కానీ మిగిలిన ఎంపీలు ఏం చెప్తే అది పొరపాటు అయిపోయింది. మరి గుర్తుపెట్టుకోవాలి, ఎవడు ఒక దాంట్లో మాస్టర్ కాలేడు. కాకపోతే నీకు అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు చెయ్యి, కానీ ఎవరి డ్యూటీ వరకు ఉపయోగిస్తే బాగుండేది. ఆయన గనక ఒక చిన్న ఆలోచన ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కనుక ఎక్స్పర్ట్ని చేయాలని కనుక ఆ బీజం వేస్తే ఈ రోజున ఇండియాని తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, డెంగ్ జియాపింగ్ అంటాడు చైనాలో ఎంటర్ అయిపోయి చైనా ఇట్లా లేపేసిండు. వాడు ఒక్కడే క్యాండిడేట్. అర్థమైనా? ఈయన కూడా ఆలోచన వస్తే బాగుండేది. ఇలా భారతదేశంలో బిదరికం ఉండకపోయేది, ఏముండకపోయేది. సరే వదిలేసాను. అందుకే గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశం కానీ వ్యక్తి కానీ తన డెవలప్మెంట్ ఎక్కడుంటుందంటే పాలసీ మేకింగ్ మీద ఉంటుంది. అదేనా? అందుకోసం పాలసీ మేకింగ్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ 3 అంశాలు ఉంటాయి. ఇవాళ వ్యక్తి ఉంటాడు, తర్వాత సంఘటన ఉంటుంది, తర్వాత ఇవాళ ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్. కాబట్టి వ్యక్తి గురించి ఆలోచిస్తే వాంది చీప్ మైండ్. ఒకవేళ ఈవెంట్స్ జరిగిందని డిస్కస్ చేస్తే నార్మల్ మైండ్. ఎవడైతే ఐడియాస్ ఆలోచిస్తాడో వాంది గ్రేట్ మైండ్. కాబట్టి మనం ఎప్పుడూ ఐడియాసే ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా ఇదే విధుడు ఒకడు క్యాండిడేట్ పేరు జితేంద్ర అది. ఆయన ఎట్లా బతకాలో అర్థం కాక ఆలోచించిన కొన్ని రోజుల పాడాల నుంచి అటు ఇటు తిరుగుకుండా పోతుంటే ఆయన అడిగినారు, ఏమా ఈ ఏరియాలో హోటల్స్ ఇట్లా ఉన్నాయా? హోటల్స్ ఇక్కడ దగ్గర ఏం లేవన్నమాట. అన్న తర్వాత వీడు అడిగిన క్వశ్చన్ మరి రిపీట్ చేసిండు. ఏం చేసిండు? ఈ ఏరియాలో హోటల్ లేవు అంటే ఎంతోమంది వచ్చేసి ఎత్తుకుతూ ఉంటారు హోటల్స్, కాబట్టి దీనికి ఒక యాప్ పెట్టాలి అని చెప్పేసి ఏం చేసిండంటే ఒక యాప్ పెట్టిండు. ఏంటది? ఆన్ యువర్ ఓన్. ఎందుకంటే ఒక బిజీ ఏరియాలో కొన్ని హోటల్స్ ఉంటాయి, అన్నీ ఫుల్ అవుతాయి. మనం ఎక్కడ ఉండాలి? సో దీనికి పెట్టినామనుకో, ఎక్కడో మూసిన పక్కకు చిన్న హోటల్ ఉంటుంది, ఇచ్చేస్తారు వాడు. మన ఇల్లు కూడా ఈ ఓఏ మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ఎవడు ఎక్కడ పోయినా హోటల్స్ ఇండియాలో దొరుకుతాయి. ఇతని ఆదాయము 5,800 కోట్లు. చిన్న ఐడియా. ఎందుకంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి అనేది అట్లా ఉంటుంది, ఐడియాస్తో ఉంటుంది. ఈ ఐడియాస్ లేకపోతే ఏమవుతుంది? ఇలా ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు తప్పకుండా ఎంటర్ కావాలి గవర్నమెంట్లో, లేదు అంటే పరిస్థితి ఇట్లా ఉంటాయి. ఒక రితీష్ పేరుంది క్యాండిడేట్, సింపుల్ ఐడియాతోని వాడు ఇంత కూడా. బిజోష్ కూడా అంతే, ఈడ వస్తువు ఇస్తాడు, ఈడ పెడతాడు అంతే. వాడు ఏం చేస్తాడు? బెజోష్ అమెజాన్ వరల్డ్ మొత్తం ఫేమస్. వాడు వస్తువు ఉత్పత్తి చేస్తారా? చేయడు, అక్కడే ఇస్తాడు అంతే వాడు. కాబట్టి మైండ్ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా తొందరగా డెవలప్ కావాలని. ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంక్ కంపెనీస్ ఆర్ ఫైనాన్షియల్స్ దట్ ప్రొవైడ్ వేరియస్ బ్యాంక్ రిలేటెడ్ బట్ డు నాట్ హ్యావ్ బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. అన్లైక్ ట్రెడిషనల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి కెనాట్ accept demand deposits, meaning they cannot offer savings current accounts. However, they play a crucial role in the finance system by providing credit to other financial institutions, NBFC sectors. ఇక్కడ మనకు ఎస్సీబీలు ఉంటాయి, ఇలా ఎస్సీబీలు ఉంటాయి, అదే ఎన్బిఎఫ్సీలు ఉంటాయి, అదే జనం ఉంటారు. వీళ్ళు జనానికి ఇస్తుంటారు, కంపెనీస్కి డబ్బులు ఇస్తుంటారు. వీళ్ళకి కొంత మొత్తంలో అమౌంట్ ఉంటుంది. ఒక్కోసారి అమౌంట్ కూడా ఎస్సీబీ నుంచి తెచ్చుకోవచ్చు, తప్పులేదు. సో జనరల్గా ఈ యొక్క సంస్థలు రకరకాల సంస్థలు ఉంటాయి, ఆ విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి బ్యాంకులే చేయాలనే లేదు, ఆర్థికంగా ఇవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అవన్నీ మనం చెప్పుకున్నాం ఏమేమి ఉన్నాయో. కాబట్టి దీనిపైన వాళ్ళు ఒక క్వశ్చన్
ఇవ్వడం జరిగింది. రైట్, బ్యాంకింగ్ స్ట్రక్చర్. ఓకే, విత్ ద నేషనలైజేషన్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్. రైట్, కీ ఫీచర్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఏంటి, వాటి యొక్క లక్షణాలు. రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్. ఎన్బిఎఫ్సి ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఈ కంపెనీ చట్టం ఉంటుంది, కంపెనీ చట్టం, కాబట్టి వీళ్ళు దాంట్లో నోట్ చేసుకోవాలి. ఓకేనా. దాన్ని ఐసి అంటే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఫస్ట్ 1956. ఇది లేటెస్ట్ ఐసిఏ 2013. మారుతూ ఉంటాయి. ఓకేనా. కాబట్టి దీని ప్రకారం వీళ్ళు రూల్స్ను మతికించండి వీల్లేదు. వాట్ ఎస్ కంపెనీస్ యాక్ట్ సేస్ దే హ్యావ్ టు ఫాలో. They are primarily regulated by the Reserve Bank of India. However, specific types of NBFCs are regulated by the other bodies. కాబట్టి ఆర్ఆర్బి కూడా ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఆర్ఆర్బి కూడా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను మనం ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ రావాలి. ఒక సంస్థ అందరినీ ఇంత పెద్ద జనాల్ని చూసుకోవడం కష్టమవుతుంది, అందుకే పర్మిషన్. హెచ్ఎఫ్సి రెగ్యులర్ బై ద నేషనల్ హౌసింగ్ బ్యాంక్. కాబట్టి ఎన్హెచ్బి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? రైట్, 1988లో స్టార్ట్ అయింది. ఇది దేశంలో ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసేది. దీన్ని మనం నేషనల్ బ్యాంక్ అంటాం, జాతీయ బ్యాంక్. జాతీయం చేయబడింది కాదు, జాతీయ బ్యాంక్. ఎస్, ఇండ్ల నిర్మాణంలో వీళ్ళు రైట్ చేస్తుంటారు. కాబట్టి ఆర్బీఐకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. ఇది హెచ్ఎఫ్సి stands for Housing Finance Companies. చిట్ ఫండ్ కంపెనీ రెగ్యులర్ బై ద గవర్నమెంట్. వీళ్ళది 1982 చిట్ ఫండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రైట్, కాబట్టి ఆ చిట్ ఫండ్ చెప్పాను మీకు, చిట్స్ వేస్తుంటారు. ఎస్, మంచి ఆలోచన. కాబట్టి ఇక్కడ మనకు కొందరు ఏం చేస్తారంటే ఈ వ్యవస్థలు ఎందుకు, ఇప్పుడు చిట్ ఫండ్ పెట్టుకోండి, ఆ నెల రాగానే వీడికి నెల వస్తుంటే వీడికి లోపల గూబులు ఎట్లాగా అట్లా ఏం చేద్దాం అర్థమైనా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే సేఫ్ ఉండడానికి వాళ్ళకు డబ్బు రాగానే నిమ్ముతుంది. ఎస్, ఇక్కడ అంశంలో ఏంటంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంటుంది. మీకు 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం, 50,000 వచ్చిన కొందరు అందులో వేస్తాం. వీళ్ళు నెలకు ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. పోస్ట్ ఆఫీసులో తలనొప్పి ఎందుకని చెప్పి తక్కువ ఇస్తారు. బట్ అది అట్లా ఇక కొందరు రకరకాలుగా చిట్టీలు ఇస్తారు, అర్థమైందా. సో ఇవన్నీ టెన్షన్స్, అర్థమైందా, టెన్షన్స్. ఎందుకోసం అంటే బాడీలో పార్ట్స్ పైకి ఏం కనిపించవు కానీ లోపల పెద్ద యంత్రం నడుస్తుంది. అది పట్టించుకోకపోతే బీపీలు, షుగర్లు, కిడ్నీలు ఎగిరిపోవుడు, అర్థమైందా. ఇలాంటివి చాలా ఉంటాయి లోపల, మనకేం అర్థం కాదు కదా. అర్థం ముందు పెడితే ఏదో అవపడుతుంది కానీ లోపల చాలా యంత్రం నడుస్తుంది. కాబట్టి అది కూల్గా ఉండాలంటే ఈ పిచ్చి అసలు చేయకూడదు, అర్థమైందా. రైట్, సరే. నిధి కంపెనీస్ మనం చెప్పిన డిస్కస్ చేసినాం. నిధి కంపెనీస్ అంటే ఒక స్పెషల్ 7 to 200 మెంబర్సే ఉండి వాళ్ళ మధ్యనే సేవింగ్స్, వాళ్ళ మధ్యనే క్రెడిట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆధ్వర్యం ఎంసీ అంటాం ఉంటుంది. చిట్ ఫండ్ కంపెనీస్ అయిపోయాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం ఆల్రెడీ చెప్పినాం. భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఏ చట్టం ప్రకారం ఉన్నాయండి? ఐఆర్డిఏ. ఎప్పుడు వచ్చింది అది? 1999. ఇక్కడ మనం చెప్పినాం 1947 నుంచి 1999 వరకు ఇలా గవర్నమెంట్ అనేది బాగా హైలైట్. బట్ ఇక్కడ 1999 ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఇన్సూరెన్స్లో గొప్పతనం ఏంటంటే అన్సర్టనిటీ అని ఉంటుంది. అన్సర్టనిటీ అంటే మామూలుగా అనిశ్చితి ఉంటుంది, అర్థమైందా. ఒక బీద ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళందరూ షేక్ అయిపోతారు, ఎందుకోసం బ్రెడ్ విన్నర్ అయినా. అదే ధనికుల్లో చనిపోతే ఎవడు ఏం పట్టించుకోడు, తెల్ల బట్టలు వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒకటే డబ్బుల్ని కదా అట్లా. కాబట్టి భారతదేశంలో వీళ్ళ సంఖ్య 10% ఉండదు కాబట్టి మిగతా వాళ్ళందరి బట్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నది. అక్కడ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా మీరు వస్తువులు ఇక్కడి నుంచి వీడికి యూకే పంపించినప్పుడు
మధ్యలో డ్యామేజ్ కావచ్చు, మునిగిపోవచ్చు, హౌతీస్ వాళ్ళు లేపేయవచ్చు, చెప్తున్నా. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ చేసేది ఇలా ఒక సంస్థ ఉంది ఇండియాలో పెద్దది, దాని పేరు ఇన్సూరెన్స్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇలా మీరు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ దగ్గర బీమా చేసుకోవాలా. అది రీచ్ అయిన తర్వాత ఇలా షిప్మెంట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత పంపేవాడిని బాధ్యత పోతుంది, తెప్పించుకునేవాడిని స్టార్ట్ అవుతుంది. వీడు ఏం చేస్తారంటే ఈసీజీసీకి డబ్బులు కట్టేస్తాడు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ 57 స్టార్ట్ అయింది. ఇలా అంతర్జాతీయంగా వస్తువులు షిప్పింగ్ ద్వారా పోతుంటాయి కాబట్టి వాటికి బీమా అనేది చేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ హౌతీ వల్ల ఏమైందంటే మొత్తం నష్టాలు అవుతా అంటే ఎదుగురా బాబు అని చెప్పి ఆ ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తున్నారు. గుడ్ హోప్. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది, అది వేరే విషయం. ఇట్లా ఈ ప్రపంచంలో ఈ 21st సెంచరీలో కూడా చిన్న పిల్లలకు కొట్టుకుంటాము. మరి వాళ్ళకి ఏందో నాకు అర్థం కాదు. హమాస్ ఇజ్రాయెల్ అంటాడు, ఉక్రెయిన్ రష్యా అంటాడు, ఇక్కడ ఈ బర్మాలో లొల్లి అర్థమైంది. ఎక్కడ ఇదంతా ఏంటంటే విద్యలో లోపాలు. మీరు మంచి విద్య నేర్పిస్తే అట్లా ప్రవర్తించరు జనాలు, రైట్? విచిత్రమైన లీడర్లు కూడా రెచ్చిపోయి మాట్లాడడం, అదొక వ్యవస్థ. దానివల్ల చిట్ ఫండ్స్ తర్వాత ఇన్సూరెన్స్ తర్వాత స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. కాబట్టి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లోపల ఇలా ఇక్కడికి వచ్చిన ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే రైట్, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అన్ని రాష్ట్రాల లోపల వీటి యొక్క బ్రాంచెస్ అనేది ఉంటాయి, అర్థమైందా? కాబట్టి ఇది బిఎస్సి అనేది ఒక ఏరియా. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ఇలా ఈ సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. సెబీ వాళ్ళు కంపెనీలు వచ్చి దీంట్లో ఎంటర్ అవుతుంటాయి. వీళ్ళు మొత్తం మేనేజ్ చేయాలి కాబట్టి కమిషన్ తీసుకుంటారు. అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్టీటీ అనేది సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అదేనా? ఇట్లా రూల్స్ సెబీ ఉంటుంది. తర్వాత ఇలా సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఒక చట్టం. ఈ చట్టాన్ని ఎవరు పాటించాలి? సెబీ. ఇది పరిపాలన చూసుకుంటుంది, ఇదో చట్టం చూసుకుంటుంది. దీని ప్రకారం స్టాక్ బ్రోకింగ్ కంపెనీ బిఎస్సి, ఇది కూడా ఎన్బిఎఫ్సిఏ, అర్థమైందా? వీళ్ళు చేసినందుకు కమిషన్ తీసుకుంటారు. ఇలా సిటీటీ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, షేర్ అయితేను ఎస్టీటీ. అదే ఆ వస్తువు అయిందనుకోండి, ఏంటిది అది? సిటీటీ. అంటే దాని అర్థమైంది, మీరు స్టాక్ మార్కెట్లో ఒక షేర్ కొనవచ్చు, లేకపోతే రైస్ కొనవచ్చు, తప్పేం లేదు, రైస్ కొనవచ్చు. ఇది కమోడిటీ. ఇది అర్థమైందా? ప్రతి గోడౌన్లో ఓ 10 క్వింటాల రైసు మీరు కొనేస్తారు. మీకు ఏం చేస్తారంటే వేర్ హౌసింగ్ రిసిప్ట్ ఇస్తారు. ఒక 3 months తర్వాత ఈ రైస్ని మీరు ఏం చేస్తారు? అమ్మేసుకోవచ్చు ఎక్కువ రేటుకు, అర్థమైందా? సో అప్పుడు మీకు క్యాష్ మీ అకౌంట్లో పడుతుంది. ఓకేనా? ఇది కమోడిటీ మార్కెట్ అంటారు. సరే, కమోడిటీ మార్కెట్ అయినా షేర్ మార్కెట్ అయినా, ఈ కమోడిటీ మార్కెట్ పైన సిటీటీ అనేది చేస్తారు, షేర్ మార్కెట్ పైన ఎస్టీ. ఇది అట్లా మనకు ఇండియా ముంబైలో పెద్ద మార్కెట్లు ఎన్ఎస్సి ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా హెడ్ క్వార్టర్లో ఉంటాయి. హెడ్ క్వార్టర్లో స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, అదేనా? అట్లా ఓకేనండి. సో ఇవి కూడా ఎన్బిఎఫ్సి కిందకే వస్తాయి. కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే తమ దగ్గర 10 మందిని పనిచేస్తూ వాళ్ళు కూడా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కింద చేస్తుంటారు. ఓస్వాల్, పెద్ద ఓస్వాల్, ఆయన కూడా అంతే. అట్లా ఓకేనా? సో కొన్ని సందర్భాల్లో ఇలా మీరు ఎస్బీఐ పోతారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోయి అడుగుతారు, ఏమంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా అంటే వాడు చెప్తాడు 7% అంటాడు. 12% ఇవ్వవా? ₹1 ఇవ్వ అంటాడు. అది అంతే అంటాడు. లేదు నాకు బాగా డబ్బులు కావాలా, ఎట్లా సంపాదించాలా? ఓ పని చేయి,
మాకు ఆఫీస్ అక్కడ ఉన్నది, దాన్ని సెక్యూరిటీ మార్కెట్ అంటారు, ఎస్బీఐ. అర్థమైందా? నువ్వు ఇందులో షేర్ కొను. అర్థమైందా? దీంట్లో వీడు చెప్తాడు, ఒకటి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయి బాబు, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయి బాబు, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయి బాబు అని ఈ 3 అకౌంట్లు ఓపెన్ చేస్తారు. చేసి సేవింగ్ అకౌంట్లో 1 lakh రూపీస్ పెట్టిస్తారు. మీరు ఇంటికి పోమంటారు. తెల్లారి నువ్వు ఏం చేయవచ్చు, నాకు ఎల్ఐసి షేర్ వచ్చింది కొనంటే నో ప్రాబ్లం. ఎంత కొనాలంటే 50,000 మైనస్ 50,000 తీసేసి వీని పేరు మీద ఏం చేస్తారు, షేర్ కొనేస్తారు. ఒక్కోసారి ఏమవుతుందంటే నాకేం తెలియదు మీరే కొనమంటే వాళ్ళే కొనేస్తుంటారు. దీని ఉన్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అంటారు, ఎన్బిఎఫ్సి. మన ఇండియాలో ఫస్ట్ యూటీ అనేది స్టార్ట్ అయింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1964 స్టార్ట్ అయింది. ఆ తర్వాత అన్ని బ్యాంకులకు ఇచ్చిర్రు. ఇక బ్యాంకులు అడిగారు, ఏం సార్ మేమేం పోయినాం, ఒక రకరకాల ఆదాయాలు కావాలి. నో ప్రాబ్లం, మీరు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి బ్యాంకుకు ఆఫీస్ ఉంటుంది, సెక్యూరిటీ ఆఫీస్ అని. అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. కాబట్టి దీంట్లో 2 ఉంటాయి, మీరు కొనమంటే కొంటారు, లేదా వాళ్ళు కొనమంటే కూడా అది కాదు, అది మీరు చెప్పాలా. ప్లస్ మీరు రిజిస్టర్డ్ ఫోన్ నుంచి చెప్పాలి, ఎవరిని ఫోన్ మీద పని చేయవద్దు. నీ ఫోన్ నీ దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ అది పొరపాటున పురుగు వేరే దొరికింది అనుకో, వాడు ఏం చేస్తాడు, ఏదో కొనుమని చెప్పేస్తాడు, నువ్వు పోతావు. అర్థమైందా? కొన్ని ఉంటాయి, ఇవన్నీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. సార్ వదిలేసేయండి, ఇవన్నీ ఎన్బిఎఫ్సికి వస్తాయనే విషయం మనకు బ్రాడ్గా తెలిసి ఉండాలా. అర్థమైందా? రైట్. సరే, స్టాక్ మార్కెట్లో జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒక 1 year స్టాక్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మొత్తం రీడ్ చేయాలి. సో అప్పుడు మెల్లగా స్టార్ట్ చేయాలి. ఇటు జాబ్ నడుస్తుంటుంది, అటు నడుస్తుంది. ఇది మైండ్ గేమ్. ఇది మీరేమి లక్తో కూడుకున్నది కాదు, అదృష్టం కాదు, పుట్టుమచ్చలు కాదు ఇవి. అర్థమైందా? ఓన్లీ బ్రెయిన్ పవర్. ఎందుకోసం అంటే ఇవాళ మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రిజైన్ చేయవచ్చు మీరు జాబ్, ఆ జాబ్ ఇంకొని రావచ్చు. అదే బట్ ఎందుకు చెప్తానంటే, ఇంత చదివినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. కమ్ టు ద పాయింట్. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి ప్రొవైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ లోన్స్, అసెట్ ఫైనాన్సింగ్, లీజింగ్, హైర్ పర్చేజ్, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ. ఇలా హైర్ పర్చేజ్, కొన్ని వెహికల్స్ ఉంటాయి, వరుసగా కొన్ని వెహికల్స్ ఉంటాయి వారి ఇంట్లో. అర్థమైందా? వెహికల్ తీసుకొచ్చి పెడతాడు, నాకు డబ్బు కావాలంటాడు. అర్థమైందా? హైర్ పర్చేస్. ఓకేనా? సో ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత, అసలు ఇచ్చిన తర్వాత తీసుకోమంటారు. ఆ వెహికల్ మొత్తం అక్కడనే ఉంటుంది. అర్థమైందా? ఇది హైర్ పర్చేజ్ అంటాం. ఓకేనా? తర్వాత అసెట్ ఫైనాన్సింగ్, ఆస్తులు పెట్టుకుని ఇస్తుంటారు. లీజింగ్, హైర్ పర్చేజ్, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఎన్బిఎఫ్సి కిందకే వస్తాయి. ఓకేనా? రైట్. తర్వాత కొన్ని ఎన్బిఎఫ్సిలకు డిపాజిట్ ఇస్తారు, చెప్పాను నేను నీకు. అన్లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ సేవింగ్. హవెవర్ దే కెన్ యాక్సెప్ట్ టైమ్ డిపాజిట్స్, టిపికల్లీ రేంజింగ్ ఫ్రమ్ 12 to 60 months. అది పర్మిషన్ తీసుకోవచ్చు. దాన్ని డి అంటాం. ఎన్బిఎఫ్సి ఆర్ నాట్ కవర్డ్ బై డిపాజిట్ ఇన్సూరెన్స్, ఓకే, విచ్ ప్రొటెక్ట్స్ డిపాజిటర్స్. ఇప్పుడు మీకు గతంలో ఏం చెప్పినామంటే, ఈ బ్యాంకులకు, ఒక బ్యాంకుకు మీరు డిపాజిట్లు వేస్తారు కదా, ఈ డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఐడియా ఉందా? ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పాను. డిపాజిట్లకు ఇన్సూరెన్స్ చేసే సంస్థ పేరు ఏం పేరు? డిపాజిటరీ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ చేస్తుంది అంటే, ఇక్కడ ఈ డిపాజిట్లకు బీమా చెల్లిస్తుంది. ఒకవేళ ఎస్బీఐ పోతే వీళ్ళు వచ్చి ఇస్తారు. ఇది కూడా ఎన్బిఎఫ్సి కిందకే వస్తుంది. సో ఇదివరకు 1 lakh వరకు ఉండే, ఇప్పుడు ఎంత చేశారండి? 5 lakhs చేశారు. కాబట్టి 5 lakhs వరకు బ్యాంక్ కొలాప్స్ అయితే ఇస్తారు. 6 lakhs ఉంటే 1 lakh ఓటుకోవాల్సిందే, అట్లా. ఓకేనా? కాబట్టి ఇది ఎన్బిఎఫ్సి. ఎస్, మామూలుగా 1978లో స్టార్ట్ అయింది. ఇది 1962లో పూర్తిగా ఎస్ వచ్చేసింది. ఇట్లా ఇన్సూరెన్స్ అనేది, డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఏందండి? డిఐసి, ఎస్సి. ఎక్స్పోర్ట్స్కి ఇన్సూరెన్స్ ఏందండి? ఎక్స్పోర్ట్స్కి ఇన్సూరెన్స్ సంస్థ ఏందండి? ముందు చెప్పాను కదా, ఈసీ, జీసీ. జస్ట్ మీరు వెంటనే రాసుకొని దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు, అదే అంటున్నా. రైట్. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు డిపాజిట్లకు బీమా చేసేది ఏమన్నా? డిఐసిజిసి అన్నా. ఓకేనా? వ్యవసాయాన్ని బీమా చేసేది ఏంటండి? అగ్రికల్చర్ బీమా చేసేది
స్కీమ్ అది. అసలు బీమా అనేది స్కీమ్. ఓకే. లైఫ్కు బీమా చేసేది ఎల్ఐసి, నాన్ లైఫ్కు బీమా చేసేది జిఐసి. జిఐసితో పాటు సంస్థలు కూడా ఉన్నాయి. సో అది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, తర్వాత ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటితో పాటు గవర్నమెంట్. దీంట్లో ప్రైవేట్ కూడా ఉన్నాయి. అన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రైవేట్ ఇచ్చినాం. 99 నుంచి అన్నిటికీ ప్రైవేట్ కూడా ఇచ్చినాం. తర్వాత అగ్రికల్చర్కి చెప్పారు కదా, ఏఐసిఎల్ 2002లో స్టార్ట్ అయింది. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇవన్నీ ఎన్బిఎఫ్సిలు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎన్బిఎఫ్సి. వీటికి బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. ఓకేనండి. రైట్. ఇట్లా ఒక్కొక్క రంగానికి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎవరు పాటించాలంటే IRDA రూల్స్ పాటించాలి. వేరే ఇష్టానికి ఏం లేదు. ఓకేనా. ఇట్లా ఇలా బ్యాంకులకు కూడా ఇన్సూరెన్స్ అవకాశం. మీరు బ్యాంకు పోయి, ఏమంటే నాకు ఇన్సూరెన్స్ ఆఫీస్ నాకు అవసరం లేదు, ఎప్పటి నుంచి మీ బ్యాంకులో ఉంటున్నా నేను, నాకు ఇన్సూరెన్స్ కావాలంటే నో ప్రాబ్లం. ఇన్సూరెన్స్ సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకు స్టాక్ మార్కెట్ ఆఫీస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ దగ్గర లాయర్లు కూడా ఉంటారు. ప్రతి బ్యాంకులో లాయర్లు ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏమైనా గొడవలు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు పంపిస్తారు, వేరే లాయర్లు కష్టమవుతుంది కాబట్టి ఈ బ్యాంకులకు డిపాజిట్ కాకుండా ఇతర ఆదాయాలు కూడా వస్తుంటాయి. వాళ్ళకు ఆస్తులు ఉంటాయి, వాళ్ళకు షేర్లు కూడా కొంటుంటారు బ్యాంకు వాళ్ళు. ఇతర బ్యాంకుల షేర్లు, ఇతర సంస్థల షేర్లు కూడా కొంటుంటారు. వాళ్ళకి రైట్స్ ఉన్నాయి అక్కడ. ప్లస్ వేరే వాళ్ళ పేరు వీళ్ళు షేర్లు కూడా కొంటుంటారు, సెక్యూరిటీ ఆఫీస్. అట్లా వీళ్ళకు అదర్ ఇన్కమ్ ఆఫ్ ద బ్యాంక్ అని ఉంటుంది. అదర్ ఇన్కమ్ ఆఫ్ ద బ్యాంక్. అదే బ్యాంకు డిపాజిట్ కాకుండా వేరే రకంగా కూడా సోర్స్ ఉంటుంది.